వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గురించి ఇప్పుడు మీకు అవగాహన కల్పిస్తాను. వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది పైనుంచి కిందికి అల్ల మాదిరిగా ఎండిపోతాయి. ఇలా చూసినట్టయితే ఇక పైనుంచి కిందికి ఎండిపోతాయి. మనం ఆకును అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క ఆకు ఇలా అలల మాదిరిగా పైనుంచి కిందికి ఎండిపోతుంది. అదే ఒక అలలు లేకుండా స్ట్రేట్గా ఉండి ఎండిపోయినట్టయితే మనకు పొటాష్ డెఫిషియన్సీ అంటారు. ఈ పక్కన ఎల్లో రంగు వచ్చేసి అల్ల మాదిరిగా ఎండిపోతుందంటే మనకి ఖచ్చితంగా బ్యాక్టీరియా ఆకుఎండు తెగులుగా గుర్తించవచ్చు. ఈ బ్యాక్టీరియా ఆకుఎండు తెగులు గుర్తించడానికి ఏంటంటే మనం ఉదయపూట చూసినట్టయితే ఇక్కడ చిన్నగా మనకు బయట ఊజు అనేది మనకు కనబడుతుంది. చిన్న బుడిపెల్లాగా కనిపిస్తుంది. అది ఊజు, బ్యాక్టీరియా ఊజు అంటారు. దీన్ని నివారించడానికి మనం కాపరాక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి 3 గ్రాములు ప్లస్ ప్యాంటోమైసిన్ 2 కలిపి 0.2 గ్రామ్స్ 2 కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే మనం బ్యాక్టీరియా ఆకుఎండు తెగులను నివారించుకోవచ్చు. బ్యాక్టీరియా ఆకుఎండు తెగులు కనుక మన పొలంలో చూసినప్పుడు యూరియా వేయడం అనేది తగ్గించాలి.